నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వ్యవసాయ కోత మిషన్లకు అవసరమైన డీజిల్ సరఫరా సక్రమంగా జరగకపోవడంతో ఆగ్రహించిన రైతులు కొత్తపేటలోని పెట్రోల్ బంక్ వద్ద ధర్నాకు దిగారు. ఈ విషయం తెలిసిన వెంటనే కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తక్షణమే స్పందించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట ఎంఆర్ఓను ఫోన్ ద్వారా సంప్రదించి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు. అలాగే సమస్యను అత్యవసరంగా పరిష్కరించి వ్యవసాయ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని స్పష్టంగా సూచించారు. మొత్తం వ్యవసాయం ఉపయోగపడే ట్రాక్టర్లు పాత మిషన్లు అన్నింటిలో కూడా మినిమం ఎంతో కనిపెట్టి పని అయ్యేలా చేయించండి. ఇన్ని లీటర్లను పెట్టి ఇప్పుడు వెళ్ళండి రెస్టారెంట్ మీరు వెళ్ళండి కూర్చున్నారు సార్ట్ అవుట్ చేయండి. అది వచ్చేట్లు తెప్పించిద్దాం. ఇంకా బంకులు ఎన్ని ఉన్నాయి, ఎంత ఆయిల్ ఉంది, దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది, ఆ డిమాండ్ బట్టి ముందు అగ్రికల్చర్ ఫస్ట్ ప్రయారిటీ వ్యవసాయానికి చూడండి. సార్ నాకు ఫోన్ చేయండి, మళ్ళీ మీరు చూసిన మళ్ళీ నాకు ఫోన్ చేయండి. చార్టర్ చేయండి అక్కడ దండ. కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 4వ రోజు బ్రహ్మంగారు సజీవ సమాధి నిష్ఠ వహించిన రోజు. ప్రధాన ఘట్టమైన నేడు మఠం నూతన పీఠాధిపతులు శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వామివారు ప్రత్యేక అలంకరణతో సింహాసనాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రేపు 27వ తారీఖున మఠం పురవీధుల్లో బ్రహ్మంగారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు దివంగత నేత మొహమ్మద్ జావేద్ కుటుంబానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కొండంత అండగా నిలిచారు. ఆదివారం ఖమ్మం నగరంలోని రెడ్ హిల్స్ హౌసింగ్ సొసైటీలో గల దివంగత నేత జావేద్ నివాసానికి వెళ్లిన ఆయన తొలుత జావేద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పలమనేరు నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో సముద్రపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రామాంజులకు ప్రముఖ దాతలు ఆర్థిక సహాయం అందించారు. కష్టాల్లో ఉన్న రామాంజులకు సహాయం చేయాలని భావించిన గ్రామస్తులు మరియు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా రామాంజులు మాట్లాడుతూ తన పరిస్థితిని గుర్తించి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సహాయం తనకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. నిన్నే వస్తానంటే ఇప్పుడు పోతున్నా తీసుకొచ్చాక రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, దళారులను నమ్మి మోసపోవద్దని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు సూచించారు. ఆదివారం వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఓకే. పైనుంచి పోయండి సార్. ఘనంగా వాసవి మాత జన్మదిన వేడుకలు తాటికొండ మండలం రావెల గ్రామంలోని శ్రీ తొర్లపాటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ వాసవి బాలాజీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగాయి. ఆలయ పూజారి సురేష్ శర్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ శర్మ మాట్లాడుతూ అమ్మవారిని పూజించడం వల్ల సకల సౌకర్యాలతో పాటు వ్యాపారం, వివాహం మొదలగు శుభాలు కలుగుతాయని తెలిపారు. తొలుతగా శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి కోలాట బృందంతో కోలాటం నిర్వహించి ఆంజనేయ స్వామి దేవస్థానంకు చేరుకున్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శనివారం బైన్సా మండలంలోని దేగాం గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 90% నిధులు
రాష్ట్ర ప్రభుత్వ వాటా 10% నిధులతో సంఘ భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. బైన్సా మండలానికి 40కి పైగా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. తానూరు మండలి కానీ కుమ్మేరు మండలి కానీ శిక్షామం చేయడానికి కంకణం కట్టాను. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఇప్పుడు వాటర్ లెవెల్ కింద పోతుంది అని మీరు అందరు చెప్తున్నారు. ఇంద్రమ కమిటీ అధ్యక్షురాలి సర్పంచ్ నేను కూడా వేరే ఒక్కటే నేను చెప్తున్నాను, బీద వాళ్లకు ఇల్లు ఇయ్యండి, ఉన్న వాళ్లకు ఇల్లు ఇవ్వకుండ్రి. ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అర్హత ఉండరు, గుడిసెలలో ఉన్నారు, రేకులలో ఉన్నారు, కిరాయి ఇంట్లో ఉన్నారు, అటువంటి ఫస్ట్ లిస్ట్ లో పేరు రాయండి. ఖచ్చితంగా నేను అందరికీ ఇల్లు ఇప్పిస్తాను సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఇంకొకసారి ఏదైతే రూరల్ బిల్డింగ్ మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మీ గ్రామ సర్పంచ్కు, ఎస్ఎల్జీ సంఘం గ్రూపులకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్నానంటే దానికి కారణం మన ఎమ్మెల్యే గారు. ఒక 2 సంవత్సరాల క్రితం సుష్మా అంటే ఒక మామూలు మహిళ. అట్లాంటి నాకు సారు ఆలోచనలు, సారు గెలిచిన నుంచి ఆయన చేసే అభివృద్ధి, దానికి తోడుగా నాకు సహకరించినటువంటి మా పెద్దలందరికీ కూడా నేను ఎప్పుడు కూడా మర్చిపోను. నేను ఒక బీజేపీ మహిళా మోర్చా నుంచి, మండల్ ప్రెసిడెంట్ నుంచి ఇప్పుడు సర్పంచ్గా ఎదిగినాయంటే దానికి నాకు నా తండ్రి లాగా మా ఎమ్మెల్యే గారు చాలా సపోర్ట్ ఉంది. ఎందుకంటే ప్రతిదీ కూడా సహాయం చేయడంలో నాకు హెల్పింగ్ చేసి నేను ఇప్పుడు ఈ హోదాలో ఉన్నానంటే నాకు చాలా గర్వంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్ ఎట్లా అంటే అన్ని ఇప్పుడు మనకి 3 కాన్స్టెన్సీలు ఉంటే బుధవారు కాన్స్టెన్సీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా రిక్వెస్ట్లు వస్తాయి. సార్ వెంటబడి అంటే ఆ 2 కాన్స్టెన్సీల కంటే ఇక్కడ ఎక్కువ వర్క్లు ఇచ్చినాం. మరి అట్లాంటి సార్కి సపోర్ట్ ఎట్లా కొట్టాలా? అలాగే మా గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, హాజరైన గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, మా ఎంపీడీఓ గారికి, ఏపీఓ, ఏపీఎం 10%, 20% పేమెంట్స్ ఆగిపోయింది. కాంట్రాక్టర్స్ ముందర ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా ఆ కాంట్రాక్టర్ కు మాట్లాడి, ఆ డిపార్ట్మెంట్ కు మాట్లాడి హెల్త్ సెంటర్ తొందరగానే ఇనాగ్రేషన్ చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇలా ఎస్ఐటీ మన మేడం గారికి ఎంత మనం ప్రశంసిస్తే అంత తక్కువ. ఎందుకంటే గుండెగాంలో రీహాబిలిటేషన్ అనే విలేజ్ అక్కడ లేడీస్ కూడా లేరు, చాలా తక్కువ లేడీస్ ఉన్నారు, అక్కడిక్కడ షిఫ్ట్ అయింది. అయినా కూడా ఐకేపీ గ్రూప్ జాయిన్ చేసి అక్కడ గ్రూప్స్ ఏర్పాటు చేసిన ఘనత మన మేడంది. మేడంకు నా నియోజకవర్గం గుండెగా అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ వారు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే మన మినిస్టర్ మేడం సీతక్క గారికి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, వారి అడవిశేషు ప్రముఖ యువ సినీ హీరో. ఇటీవల వారి చిత్రం పేరు డేకాయిట్ ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శన జరుగుతున్న సందర్భంగా శ్రీ అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అలాగే అన్న. ఓం సదంజీవ శరదో వర్ధమానేత్యమిలిగమో భవతే నమితే శతంజీర్ఘమాయుర్వరుదనేనా వర్ధయంతి తమేనమేవ శతాత్మానం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దాగ్నే హవిషోదశానో కృతప్రదీకో కృతయోనిరేధి ృతం వీత్వా మధుచారుగవ్యం విదేవ పుత్రమభిరక్షదాదిమం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యేవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి యోతైన దేవం వేద శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే ఉపస్యార్తి హరే దేవి నారాయణి
కాకినాడ జిల్లాలో తాజా పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కాకినాడ రూరల్ సర్కిల్ కార్యాలయం నుండి భారీ భద్రతా నడుమ కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయనకు వైద్య నిపుణులు వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల ప్రక్రియ పూర్తయిన వెంటనే పోలీసులు ఆయనను స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి పరిసరాల్లో మరియు కోర్టు వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ్ముడు మనమే కాబట్టి వెళ్ళిపోకండి. తమ్ముడు సెలవులు ఉన్న వాళ్ళు కాబట్టి వెళ్ళిపోకండి. ఒక్క నిమిషం తమ్ముడు తమ్ముడు అలా ఉంచే తమ్ముడు సార్ సార్ పలమనేరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద ప్రైమరీ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆకట్టుకునేలా అలంకరణలు చేపట్టారు. క్యాంటీన్ ప్రాంగణాన్ని రంగురంగుల రంగోళీలు, వివిధ సందేశాలతో అందంగా ముస్తాబు చేశారు. ప్రజలకు అవగాహన కలిగించే విధంగా మెసేజ్లు రాస్తూ చేసిన ఈ అలంకరణలు స్థానికంగా విశేషంగా నిలిచాయి.
కార్యక్రమానికి వచ్చిన ప్రజలు ఈ ఏర్పాట్లను ప్రశంసిస్తూ ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాలు కొనసాగాలని కోరుకున్నారు. అవునా అట్లయితే మీరు చూడండి లోపలికి పోదంట వస్తాను మొగుళ్ళు వస్తానంట మీరు చూడండి రిసెప్షన్